మద్యం కేసు అని విచారణ చేస్తున్నటువంటి సిట్టు విడతల వారీగా దూకుడు ప్రదర్శించుకుంటూ వస్తూ ఉన్నారు. ఫస్ట్లో దాన్ని మొదలుపెట్టినప్పుడు ఆ తర్వాత రోజుల్లో అసలు ఆ పత్రికల్లో రోజు హెడ్డింగ్లు ఈరోజు రేపో ఈ ముహూర్తమో ఆ ముహూర్తమో జగన్ అరెస్ట్ చేస్తారని అంటూ ఉండేవాళ్ళు. తర్వాత దాంట్లో ఏం ఆధారాలు సేకరించలేకపోయారని చెప్పి నిందితులుగా ఉన్న వాళ్ళకి ఇంకా డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేసుకుంటూ వచ్చే కోర్టులు ఒక ఆధారం కూడా సమర్పించలేకపోయారు అని. ఇది మధ్యలో సద్దుమణిగినట్టుండే. ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి ఈ విచారణ వేగవంతం అని చెప్పి వరుసపెట్టి కీలకమైన వ్యక్తులను విచారణ పేరుతో పిలుస్తూ ఉన్నారు. నిన్ననే బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిని విచారణకు పిలిచారు. ఆయన నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారికి పిఏగా పర్సనల్ అసిస్టెంట్స్ పిఏగా ఉండే కేఎన్ఆర్ ఉంటారు కదా, కేఎన్ఆర్ గారిని కూడా సుదీర్ఘంగా విచారణ చేశారు. అండ్ ఈరోజు కూడా బేస్తవారం, ఈరోజు కూడా విచారణకు రమ్మని చెబితే ఆయన ఈరోజు కూడా విచారణకు వెళ్ళినట్లున్నారు. అండ్ బై డిఫాల్ట్గా అందరూ ఊహించినట్లుగానే వాళ్ళ పత్రికలు అంటే తెలుగుదేశం పార్టీ పత్రికలు ఏవైతే ఉంటాయో ఫ్రంట్ పేజీలో ఇక కేఎన్ఆర్ మీద పుంకాలుగా కథనాలు రాసుకుంటూ వచ్చారు. ఆశ్చర్యం ఏంటి అంటే ఆ లోపల విచారణ ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ ఏం ఆధారాలు దొరికాయి, వీళ్ళు ఏం సమాధానం చెప్పారు, వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారు, ఇవన్నీ సంగతి ఎట్లుంటుందో మనకు తెలియదు. కానీ ఈ పత్రికలకు మాత్రం బ్యానర్ హెడ్డింగ్లు, అదిగో ఇవి అక్కడ ఇక్కడ వీళ్ళు ఆ ప్రశ్న అడిగారు అని ఈ సమాధానం చెప్పారు, అదిగో ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలే. మరి ఇప్పుడు వీళ్ళని ఎవరు సోర్స్ అడగరా? లోపల విచారణ జరిగితే ఈ పత్రికలు ఎట్లా రాసుకుంటూ వచ్చాయి, మీ సోర్స్ ఏంటి? ఎందుకంటే ఎవరో చెప్పాలి కదా, ఆ చెప్పిన వాళ్ళు ఎవరో చెప్పాలి. ఏ అధికారి చెప్పాడు, వీళ్ళని అడగరా? ఇప్పుడు వేరే వాళ్ళనైతే నువ్వు మాట్లాడడానికి సోర్స్ ఏంటి అని అడుగుతారా? వీళ్ళు ఏం రాసుకున్నా కూడా సోర్స్ అడగరా? అంటే కొందరు మాత్రం మినహాయింప. జనరల్గా పత్రికలు వాళ్ళకి అందిన సమాచారం ఆధారంగా చేసుకొని రాసుకుంటూ ఉంటారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి సంబంధించిన నేతలు వాళ్ళ దగ్గర మనుషులు అయితే తెలుగుదేశం పార్టీ ఈరోజు కాదు కదా వాళ్ళ పత్రికలు ఎప్పటి నుంచో వైఎస్ ఫ్యామిలీ మీదైనా, తర్వాత జగన్ గారు కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఆయన మీదైనా పుంకాలుగా అసలు విపరీతమైన కథనాలు. ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళది ఒక్క కథనం నిజమైన సంఘటనే లేదు, నిజమైన పరిస్థితే లేదు, కానీ రాసుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ కేఎన్ఆర్ మీద పుంకాలుగా కథనాలు. మరి ఫైనల్గా ఒకటైతే ఫ్యాక్ట్, వీళ్ళు మళ్ళీ మద్యం కేసు అని సిట్టు విచారణని దూకుడు హడావిడి అంటూ ఉన్నారంటే మరి ఇంకెవరైనా బిగ్ వికెట్ని మళ్ళీ ఏమైనా లిఫ్ట్ చేయబోతున్నారా? సో దట్ అది మళ్ళీ కొంతకాలం పాటు నాని ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏదైనా కాసింత డైవర్షన్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ఏం జరుగుతుందో చూడాలి.